కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేబినెట్ మంత్రులు ఎమ్మెల్యేల మధ్య చీలిక వచ్చిందని ఆరోపించారు. కొందరు మంత్రులు ప్రతి పనికి 15% కమిషన్ తీసుకుంటున్నారని విమర్శించారు. కులగణనతో కాంగ్రెస్ కొరివితో తలగొక్కుంటుందన్నారు. ముస్లింలను బీసీ జాబితా నుండి తొలగించుకుంటే కేంద్రం ఆమోదించే ప్రసక్తే లేదన్నారు. ఐఏఎస్ ఆఫీసర్లు 4 తప్పులు చేస్తారట అంటే ముఖ్యమంత్రి తప్పు ఏమని చెప్పినట్టే కదా నేను ఒక్క తప్పు ఏమంటే నా చేయరా మరి నువ్వు ఒక్కడేమంటే ఒక్కడికి తప్పు చేస్తారు వాళ్ళ కోసం వాళ్ళు తప్పులు చేసుకోదాలు ఇలా ఏ సోషల్ మీడియా కూడా ఎస్ మేము బీజేపీ కొట్టిస్తాం అరే కొట్లాడింది మనం అన్న జైలుకి వెళ్ళి మనం 317 జీవోకు వ్యతిరేకంగా ఇలా భార్య ఒకడ భర్త ఒకడ పిల్లలు ఒకడ తల్లిదండ్రులు ఒకడ అని చెప్పి చెట్టుకొని పుట్టుకొని కేసీఆర్ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఏ రోజు రాలే, రేవంత్ రెడ్డి ఏ రోజు ఉద్యమం చేయలే, ఉత్తమ్ కుమార్ రెడ్డి యుద్ధం చేయలే, కోమరెడ్డి వెంకరెడ్డి మాట్లాడలే, ఎవ్వరు మాట్లాడలే. ఇలా మాట్లాడింది భారతీయ జనతా పార్టీ, మాట్లాడింది ఎవరు లాఠీ దెబ్బలు తిన్నది భారతీయ జనతా పార్టీ. ఇలా కరీంనగర్లో ఉద్యమం చేస్తుంటే నా ఆఫీస్ మీద రంపంలతో కోసి కట్టన్ మిషన్తో దాడి చేసి జేసీబీతో ఆఫీస్ కూల్చేద్దామని చెప్పి ఫైర్ ఇంజన్ పైప్లతో విండోలకి వెళ్ళి లోపలికి కొడితే ఆ గాజు ఒక్కలు కింద వలిగి కాళ్ళకు కుచ్చితే అని తెలిసి కూడా ఇక పోలీసులు రెక్కలు పట్టుకొని గొర్రగొర్ర గుంచకపోతే ఇలా కాళ్ళలో సెప్టిక్ అయి 3 నెలల పాటు ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రెస్ట్ తీసుకునే సందర్భాన్ని టీచర్లు గుర్తు చేసుకోవాలి, మనం గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ 3 months ఒకసారి జీతాలు ఇస్తా అని చెప్పి ఇదే టీఎన్జిఓ నాయకులను పిలిపించాడు, ఫామ్ హౌస్ పిలిపించి టీఎన్జిఓ నాయకులను బెదిరించాడు. మీరందరూ పోవాలి, జీతాలు ఇచ్చే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో లేదు. 3 నెలలకోసారి జీతాలు ఇస్తా, మీరు టీచర్స్ యూనియన్తో మాట్లాడాలి, ఉద్యోగ సంఘాలతో మాట్లాడాలి, ఎవ్వరు కూడా రోడ్డు వికెక్కి ఆందోళన చెయ్యొద్దని చెప్పి కేసీఆర్ బెదిరిస్తే పాపం నేను పాదయాత్ర వేస్తున్నా. ప్రతి నెల వారాన్ని ఫస్ట్ 15th లోపల ఏ కేసీఆర్ 15th డేట్ ఇవ్వాల, నువ్వు జీతాలు లేకుంటే నీ ఫామ్ హౌస్ వచ్చి నీ గల్లబట్టి బయటికి గుంజుకొస్తామని చెప్పి ఆ రోజు వార్నింగ్ ఇస్తే తప్ప 15th లోపల జీతాలు రాలే. టీచర్స్ గుండె మీద చేసుకుని ఆలోచించాలి. ఎందుకంటే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి వ్యతిరేకత ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలే. వాళ్ళ నిరుద్యోగులు మొత్తం కక్ష కట్టి ఉన్నారు. ఇవాళ ఎట్టి పనిలో కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పాలి అని నిరుద్యోగ సమస్యలను కొట్టాడింది మనమే. నిరుద్యోగ సమస్యలు ప్రతి జిల్లాలో నిరుద్యోగ మార్చి చేస్తాం మనం. గ్రూప్ 1 ఎగ్జామ్ కోసం దోమలు కూడా పోయి కొట్లాడింది మనము, లాఠీ దెబ్బలు తిన్నది మనం. నిరుద్యోగ యువకులు ఆత్మహత్య చేసుకుంటే శవాలు మోసింది మనం. నిరుద్యోగ భృత్యాలను కొట్లాడింది మనం. ఇలా నిరుద్యోగ సమస్య ఏ పార్టీ కొట్లాడే, కేవలం రాహుల్ గాంధీ వచ్చి సెంట్రల్ లైబ్రరీ స్టేట్మెంట్ ఇచ్చిపోయింది తప్ప నిరుద్యోగ సమస్యను కొట్లాడింది మనం. ఇదే నల్గొండ జిల్లాలో నిరుద్యోగ సమస్య మీద కొట్లాడితే ఇలా శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర కార్యదర్శి తీసుకుపోయి 16 మందిని ఇలా 42 రోజుల పాటు జైల్లో పెట్టి దసరా దీపావళి పండుగ లేకుండా వేసింది బీఆర్ఎస్ పార్టీ.